అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ లేఖ చూస్తే నాకు చాలా భయమేసిందండి. ఇన్ని సీరియస్ ల్యాప్సెస్ ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీలో అని భయమేస్తుందండి. అంటే ఏదైనా కుట్ర జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి హాని తలపెట్టడానికి ఎవరైనా వెనక నుండి పనిచేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయండి. నాకు చాలా భయమేసింది ఈ లెటర్ చూసిన తర్వాత. ఒక లెటర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గారికి రాసిన ఒక లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలసిల రఘురామ్ గారు ఎమ్మెల్సీ వారు టు ద సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారికి ఒక లేఖ రాశారు. ఎందుకు రాశారు అంటే రిప్రజెంటేషన్ రిగార్డింగ్ అన్ఆథరైజ్డ్ రూట్ డీవియేషన్ అండ్ సెక్యూరిటీ రిస్క్ డ్యూరింగ్ మూవ్మెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉన్నట్లుండి ముందస్తు సమాచారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మార్పులు చేస్తూ వారు దారి మళ్లించారు అన్నది ఈ లెటర్ యొక్క ఉద్దేశం. వివరాల్లోకి వెళ్తే, రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ రైటింగ్ దిస్ రిప్రజెంటేషన్ టు బ్రింగ్ టు యువర్ ఎస్టీమ్ నోటీస్ దట్ ఎ సీరియస్ సెక్యూరిటీ కన్సర్న్ అకర్డ్ డ్యూరింగ్ ద అఫీషియల్ మూవ్మెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ ఈస్ ప్రొవైడెడ్ విత్ Z+ కేటగిరీ సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుందండి. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏదైనా వారి పర్యటన ఉన్నప్పుడు మనం చూస్తూనే ఉంటాం. వారి వ్యక్తిగత కార్యదర్శి KNR గారు ఒక రోజు ముందే వారి పర్యటన వివరాలని పత్రికలకు రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే అది ప్రోటోకాల్. మాజీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ వారికి సంబంధించిన పూర్తి సమాచారం నిఘా వర్గాలకి ఇవ్వాలి, ప్రజలకు కూడా చెప్పాలి, ప్రభుత్వాలకు కూడా తెలియజేయాలి. చెన్నైకి వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా అది ప్రోటోకాల్. సో ఒకరోజు ముందే లేఖ విడుదల చేస్తారు. అప్పుడు దాన్ని కూడా ఒక దుమారంగా వాళ్ళు లేపాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు 11:30కి నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాను, సో అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళాలంటే అరగంట పడుతుందేమో, నేను 12 నుంచి 12:30 మధ్యలో హాజరు కాగలను అని ముందస్తు పర్మిషన్ తీసుకొని తర్వాత లేఖ రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని వెళ్ళినప్పుడు అదేం హీరింగ్ కాదు, ఏం కాదు, కోర్టులో మీరు కనపడాలి అంతే. కోర్టు వాళ్ళు అడిగింది మీరు వచ్చి కోర్టులో కనపడాలి. అక్కడేమి వాదనలు, వాదోపవాదనలు, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అది ఇది ఏం లేదు. మీరు వచ్చేసి హాజరై వెళ్ళిపోవాలి. సో ఆ అరగంట సమయం సరిపోతుందని కోర్టు చెప్పిన తర్వాతనే ఆ రోజు కూడా లేఖ రిలీజ్ చేశారు. కానీ దాన్ని ఎంత పెద్ద ఇష్యూ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకే టైం ఇస్తారా అన్నట్లు చేశారు. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి. సో ఈ ప్రత్యేక పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయన్నది ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఆన్ February 6th, 2026, Sri Y.S. Jaganmohan Reddy proceeded from his residence at Tadepalli to Ibrahimpatnam, NTR district, while the regular and shortest route for this movement is approximately 22 kilometers. The police authorities, Commissioner of Police Vijayawada, changed the route to an alternative stretch of nearly 47 kilometers without any stated justification. Nevertheless, we agreed to follow the route as communicated. The notice given by them is enclosed herewith. So, తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళడానికి మామూలు రూట్లో వెళ్తే 22 కిలోమీటర్లు అండి. కానీ ఉన్నట్లుండి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వారి దగ్గర నుంచి ఒక వర్తమానం అందింది తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి. ఏంటంటే ఆ రూట్లో వెళ్ళడానికి లేదు, మీరు వేరే రూట్లో వెళ్ళండి అని. అక్కడ ఆ రూట్లో వెళ్ళడానికి ఎంత దూరం అంటే అది 47 కిలోమీటర్లు. ఎందుకు ఈ రూట్లో వెళ్ళమంటున్నారు, 22 కిలోమీటర్ల రూట్లో ఎందుకు వెళ్ళొద్దంటున్నారు అనే దానికి కారణాలు కూడా వాళ్ళు తెలపలేదంటండి. మీరు ఇట్లా వెళ్ళిపోవాలి అంతే, ఆ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు, మీ పర్యటన ఆపుకోండి ఆ రూట్లో వెళ్ళాలనుకుంటే అన్న వర్తమానం వచ్చింది. సో పోలీసు వాళ్ళు మన గురించే చెప్తున్నారు కదా, మన మంచికే చెప్తున్నారు కదా అని చెప్పేసి అలాగే రూట్ మ్యాప్ను చేంజ్ చేశారు. తలసిల రఘురామ్ గారు వారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. సో వారు అలాగే రూట్ చేంజ్ చేసి 22 కిలోమీటర్ల రూట్లో కాదు 47 కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు, మనకు పోలీసులు చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళు కారణాలు కూడా వెల్లడించలేదండి. అటు వెళ్ళండి అని చెప్పారంట. సరే అని చెప్పేసి అట్లే రూట్ మార్చి వెళ్ళారు. ఇంకా ఎక్కువ సమయం పట్టింది ఇబ్రహీంపట్నం చేరుకోవడానికి. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చదువుతాం చూడండి. More seriously, while returning, the route was changed again without any prior information or consultation with the security team or party representatives. The return route was highly congested.
traffic prone and unsuitable for a Z plus protectee, creating avoidable security vulnerabilities and potential threat to the VIP. ఇది మాత్రం ఎవరు ఊహించలేదండి. రిటర్న్ వచ్చేటప్పుడు మామూలుగా ఎవరు అంటే జనాలు మళ్ళీ రోడ్లపైకి వచ్చి విపరీతంగా ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఉండదు. తొందరగా వచ్చేస్తారు. ఎందుకంటే పర్యటన అయిపోయిందంటే ఇంక అందరూ ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోతారో వచ్చేస్తారు. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా మళ్ళీ మీ ఆ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు, మళ్ళీ మీరు 47 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీరు మీ గమ్యస్థానాన్ని చేరండి అని చెప్పేసి మళ్ళీ పోలీసులు హుకుం జారీ చేశారంటండి. ఇక్కడే మా పార్టీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అది ఆ రిటర్న్ వచ్చిన రూటు చాలా ఇరుకైన రూటు, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. Z+ కేటగిరీ ఉన్న వాళ్ళు ప్రయాణించడానికి అనువైన రూట్ కాదండి అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జరగరాంది ఏదైనా జరిగితే, ఏదైనా అటాక్ కానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే Z+ కేటగిరీ ఉన్న వాళ్ళ ప్రయాణాలు ఎలా ఉండాలన్నది కనీసం 1-2 రోజుల ముందైనా ఖరారు అవుతుంది. పోలీసులకు ముందస్తు సమాచారం ఉంటుంది. అప్పుడు చెప్పకుండా ఇబ్రహీంపట్నంలో పరామర్శ చేసిన తర్వాత లేదు మీరు మళ్ళీ 22 కిలోమీటర్ల రూట్లో వెళ్ళకండి, 47 కిలోమీటర్ల రూట్లో వెళ్ళండి అని చెప్పేసి పోలీసుల నుంచి సమాచారం అందిందంట. అందరూ కూడా ఈవెన్ Z+ సెక్యూరిటీ వాళ్ళతో పాటు అందరూ కూడా తలసిల్ రఘురామ్ గారితో పాటు అందరూ కూడా అవాక్కయ్యారంట. ఇదేంటండి, మార్నింగ్ మాత్రమే అటు వెళ్ళమని చెప్పారు, ఈవినింగ్ కూడా అటు వెళ్ళమని మాకు చెప్పలేదు, మేము 3 రోజుల ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అన్నీ చేశాము, చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ లేదు ఇటు వెళ్ళండి అని చెప్పేసి ఉండపలంగా చెప్తే మేము రూట్ ఎలా మార్చాలి అని చెప్పేసి వారు వారి ఆందోళనను వ్యక్తం చేశారు. కానీ పోలీసులు ఏమాత్రం వినలేదు. రిటర్న్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 47 కిలోమీటర్లు ప్రయాణించి వారు నివాసం చేరుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితిని కల్పించారండి. సచ్ అన్ప్లాన్డ్ అండ్ uninformed route deviations comprise established security protocols, increase risk to the life of a Z+ category protectee, reflect a lack of coordination and seriousness in VIP security handling. సో సెక్యూరిటీ ప్రోటోకాల్ని తుంగలో తొక్కినట్లే, ప్లస్ Z+ కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తి ప్రాణాలకే ప్రమాదము, కోఆర్డినేషన్ అంటే ఒక సమాచారం ఇవ్వడంలో సమాచార లోపం ఉంది, అండ్ ఆల్సో వాళ్ళకి ఎక్కడ కూడా విఐపి పట్ల వారికి గౌరవం కానీ ఆ సీరియస్నెస్ కానీ లేదు అని చెప్పేసి తలసిల రఘురామ్ గారు లేఖ రాశారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి. ఇట్ ఈస్ డీప్లీ కన్సర్నింగ్ దట్ దీస్ చేంజెస్ వర్ మేడ్ వితౌట్ అడ్వాన్స్ ఇంటిమేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ ఆర్ సెక్యూరిటీ అసెస్మెంట్ డిస్పైట్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద ప్రొటెక్టివ్ అండ్ ప్రివైలింగ్ థ్రెట్ పర్సెప్షన్స్. ఇక్కడ మాకు బాధ కలిగేది ఏంటంటే ముందస్తు సమాచారం లేనే లేదు, ఏదైనా రాసి పంపిన లేఖ కూడా లేదు, జస్ట్ మీరు అటు వెళ్ళిపోండి, ఇటైతే మీరు వెళ్ళలేరు అని చెప్పేసి లాస్ట్ మినిట్లో చెప్తే అది పద్ధతి కానే కాదండి, అది ప్రోటోకాల్ కానే కాదు. అలా వాళ్ళు ఉదాహరిస్తూ ఒకటి కాదండి, this incident is not isolated but part of disturbing pattern of repeated security compromises concerning former Chief Minister Shri Y.S. Jaganmohan Reddy. I wish to place on record the following prior lapses for your urgent consideration. Guntur Mirchi Yard ఒకటి 19 February 2025. During a visit to the Guntur Mirchi Yard to express solidarity with chili farmers, adequate Z+ security cover was not provided. The mandated protection was effectively withdrawn and the police failed to perform their duty. Subsequently, instead of rectifying the lapse, a false case was filed, further compounding the victimization. ఇలాగే Z+ సెక్యూరిటీ భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. గుంటూరు మిర్చి యార్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మేము ఈ సమస్యను లేవనెత్తితే తిరిగి మాపైనే కేసు పెట్టారు, ఏ ఫాల్స్ కేస్ వాస్ ఫైల్డ్ అని చెప్పేసి దాన్ని కూడా ఉదాహరిస్తూ కేంద్ర హోంశాఖకి లేఖ రాశారు. రామగిరి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఏప్రిల్ 2025. డ్యూరింగ్ ఏ కండోలెన్స్ విజిట్ టు మీట్ ద ఫ్యామిలీ ఆఫ్ BC లీడర్ Kuraba Lingamaya, who was murdered, security arrangements were grossly inadequate. The helipad was mobbed, leading to damage to the helicopter windshield and serious risk to life. Shockingly, instead of acknowledging the failure, authorities registered a fabricated case against the constituency coordinator and 18 others. Even the helicopter pilots were summoned and subjected to harassment. So, Kuraba Lingamaya garu, oka BC నాయకులు వారిని దారుణంగా నరికి చంపితే రామగిరి సత్యసాయి డిస్ట్రిక్ట్కి పరామర్శకు వెళ్ళినప్పుడు ఏప్రిల్లో కూడా ఇలాగే సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగాయి. మామూలుగా హెలిప్యాడ్ దగ్గరికి ఎవరిని అలౌ చేయకూడదండి, అది పోలీస్ వారి బాధ్యత. కానీ ఎవరో వచ్చేసి హెలికాప్టర్ అద్దాలను కూడా పగలగొడితే మళ్ళీ దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పైన ఇంకో 18 మంది పైన కేసులు పెట్టి ఆ పైలట్లకు కూడా సమన్లు జారీ చేశారు ఈ ప్రభుత్వ పెద్దలు.
ఇవి రెండు కూడా సీరియస్ సెక్యూరిటీ ల్యాప్సెస్. ఇప్పుడు ఇది మూడవదండి. 3 సార్లు ఇట్లా జరిగింది. These repeated incidents demonstrate a consistent dilution of Z Plus security norms, exposing a former chief minister to avoidable risks. Such actions undermine the very framework of VIP security and create dangerous precedents. ఇవి రెక్టిఫై చేసుకుంటే మంచిది. మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. వీరు పని చేస్తున్నారా, లేకపోతే ఇలా పని చేయండి అని ఎవరైనా వెనక నుంచి ప్రోద్బలం ఇస్తున్నారా అన్నది మాకు అనుమానంగా ఉంది. విఐపి ప్రాణాలకే ముప్పు. ఇటువంటివి లాస్ట్ మినిట్లో చేంజ్ చేయడం వల్ల Z+ కేటగిరీ ఉన్న వాళ్ళకి అలా చేయకూడదండి. ప్రోటోకాల్కి విరుద్ధం. అది ఎలా చేస్తారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ తలసిల రఘురామ్ గారు రాష్ట్ర డీజీపీకి అలాగే కేంద్ర హోంశాఖ కూడా లేఖలు రాశారు. ఇంకా ఎంతవరకు ఆ రెస్పాన్స్ ఉంటుందన్నది వేచి చూడాలి. బట్ ఒక విషయం అయితే నేను చెప్తానండి. నాకు వచ్చిన సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదంటండి రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా 22 కిలోమీటర్లు కాకుండా 47 కిలోమీటర్లు వెళ్ళాలని. మార్నింగ్ అయితే ముందు రోజు నైట్ ఎప్పుడో చెప్పారు అంటే సరేలే అబ్బా వాళ్ళు చెప్పినట్లు వెళ్దాం అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంట. రిటర్న్ వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. మామూలు రూట్లోనే వస్తారనుకున్నారంట. వారు కూడా అసహనానికి గురయ్యారు అన్నది నాకు అందిన సమాచారం అండి. ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఒక పార్టీ అధ్యక్షులు, వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ రూట్లో వెళ్తున్నారో వారికి తెలియకుండా ప్రయాణం చేయవలసి రావడం అత్యంత దురదృష్టకరం అండి. సమాజంగా మనము దీన్ని ఖండించాలి. నేను చెప్పేది ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే కాదండి. Z+ సెక్యూరిటీ ఉన్న ఎవరికైనా కానీ ఇటువంటి అంటే అనుకోకుండా జరిగే ఇటువంటి ప్రయాణాలు వాళ్ళకి సేఫ్ కాదు. చంద్రబాబు నాయుడు గారికైనా సేఫ్ కాదు, లేకపోతే ఇంకెవరైనా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఎవరికైనా సేఫ్ కాదు. ఎందుకంటే వాళ్ళకి Z+ ఇచ్చేదే వారి ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పేసి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు. మీరు ఇట్లా కాదు, మీరు అట్లా వెళ్ళండి, వేరే దారిలో పోండి అని అంత ఉదాసీనంగా వ్యవహరిస్తూ ముందస్తు సమాచారం లేకోకుండా అసలు ఎటు వెళ్తున్నామో తెలియకుండా ఆ సెక్యూరిటీ వాళ్ళకైనా తెలియాలి కదండి. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ రూట్లో వెళ్తున్నారంటే వాళ్లకు ఇన్ఫర్మేషన్ అందించే వాళ్ళు ఉంటారు. అక్కడంతా క్లియరెన్స్లు ఉన్నాయా లేదా అని చూసుకుంటూ వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని వెళ్తారు సెక్యూరిటీ వాళ్ళు, Z+ సెక్యూరిటీ వాళ్ళు. లాస్ట్ మినిట్లో వేరే రూట్లో వెళ్తున్నామని చెప్పేసి అక్కడంతా క్లియర్ చేసుకుని అక్కడంతా ఓకే అని చెప్పేసి వాళ్ళు వెళ్తూ లేదు రూట్ మార్చండి అంటే దాని అర్థం ఏంటండి? ఈ సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మన వాళ్లకు ఇది నా వ్యక్తిగత పిలుపండి. మనమే మన జగనన్నను కాపాడుకోవాలి. ఇది మాత్రం చాలా అంటే ఒక చిన్న లేఖలాగా తీసి పారేయడానికి లేదండి. చాలా భయం వేస్తుంది. అంటే ఇటువంటివి జరుగుతుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మన కార్యకర్తల తరపున రిక్వెస్ట్, అన్న అన్నీ కన్ఫర్మ్ చేసుకుని మీరు కూడా ప్రయాణాలు చేయండి. కోర్స్ మీరు ముందస్తు సమాచారం మన పార్టీ ద్వారా పోలీసులకు అందరికీ అందించారు, మనకు తెలుసు. ఎందుకంటే ఏ అధికారిక పర్యటన అయినా అండి, అంటే మాజీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి పర్యటనలు పోలీసు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆ పర్యటనలు జరగవు. అది ప్రోటోకాల్. ఇటుపక్క నుంచి మా పార్టీ తరపున అన్ని ప్రోటోకాల్లు పాటించారు, ముందస్తు సమాచారం ఇచ్చారు, మేము వెళ్తున్నామని చెప్పారు. వాళ్ళు ఎస్ అన్న తర్వాతనే మనం కూడా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటాం. కానీ లాస్ట్ మినిట్లో ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి. ఇట్ ఈస్ డీప్లీ కన్సర్నింగ్ దట్ దీస్ చేంజెస్ వేర్ మేడ్ వితౌట్ అడ్వాన్స్ ఇంటిమేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ ఆర్ సెక్యూరిటీ అసెస్మెంట్. అంటే ముందస్తు సమాచారం లేదు, ఏదైనా రాతపూర్వకంగా కూడా ఇవ్వలేదు, వాళ్ళు అక్కడ భద్రతను వాళ్ళు తనిఖీ చెయ్యలేదు. ఈ సెక్యూరిటీ అసెస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏదైనా ఒక రూట్లో వెళ్తున్నారు అంటే సెక్యూరిటీ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దారి మళ్లించి ఆ ఇన్ఫర్మేషన్ ముందే ఎవరికైనా చేరవేసి వాళ్ళు ఏదైనా ప్రిపరేషన్ చేసుకొని ఎవరినైనా అటాక్ చేయాలనుకుంటే ఏంది పరిస్థితి అండి? Z+ కేటగిరీ వాళ్ళకు కూడా అక్కడ సెక్యూరిటీ ఎలా ఉందనేది తెలియదు. ఎందుకంటే అప్పటికప్పుడు చెప్పేసి నువ్వు రూట్ మార్చు అంటే చాలా చాలా డేంజరస్ అండి. మరి పోలీసు వాళ్ళు వివరణ ఇస్తారని అనుకున్నాను, ఎందుకు చేయవలసి వచ్చింది అట్లని. వాళ్ళు వివరణ ఇవ్వలేదనుకోండి, అందుకే చెప్తున్నాను కదండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన నాయకుడిని మనమే కాపాడుకోవాలి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.